గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము కెపాసిటర్ చాప్టర్కి సంబంధించినటువంటి సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లోపల ఆబ్జెక్టివ్ టైప్ ప్రాబ్లమ్స్ని చూద్దాం. సో ఈ ఆబ్జెక్టివ్ టైప్ ప్రాబ్లమ్స్ లోపల ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇవి వెరీ స్మాల్ ప్రాబ్లమ్స్. విత్ ఇన్ 30 seconds లోపల మనం ప్రాబ్లం కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లోపల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మీకు ఎస్పెషల్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఉన్నటువంటి దాంట్లోపల అన్ని మోడల్స్ ప్రాబ్లమ్స్ను కలిపి మోడల్కి ఒక ప్రాబ్లము ఏ విధంగా చేయాలి ఫార్ములాతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని మీరు చివరి వరకు చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమడిగారు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ 10 microfarads కెపాసిటర్ టు చార్జ్ విత్ 10 millicoulombs. ఏమడిగాడు? ఒక కెపాసిటర్ ఉన్నది, ఆ కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ ఎంత అనేది మనల్ని కనుక్కోమంటున్నాడు. వోల్టేజ్ ఎంత అనేది మనం ఏ విధంగా కనుక్కుంటాము? మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటి అంటే 10 microfarads కెపాసిటర్ 10 millicoulombs ఛార్జ్ ఉంది. 10 microfarads కెపాసిటర్ 10 millicoulombs ఛార్జ్ ఉంటే వోల్టేజ్ని మనము ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కనుక్కుందాం. ఇది మనం ఈ ప్రాబ్లం చేసే ముందు చిన్న విషయాన్ని మనం గమనించాలా. ప్రాబ్లమ్స్ చేసే ముందు ఎప్పుడైనా సరే కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఫారెడ్స్లోను, ఛార్జ్ కూలుమ్స్లోను ఉండాలా, వోల్టేజ్ వచ్చి వోల్ట్స్లోను ఉండాలా. ఈ విధంగా ఉన్నప్పుడు మనము వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూలో కనుక చూసినట్టయితే కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ సి యొక్క వాల్యూ మనకు ఏమి ఇవ్వడం జరిగింది? 10 microfarads అని ఇచ్చిండు. 10 microfarads అంటే దాన్ని ఫారెడ్స్లోకి కన్వర్ట్ చేయాలా. ఫారెడ్స్లో కన్వర్ట్ చేస్తే దాని వాల్యూ ఏమవుతుంది అంటే 10 × 10⁻⁻6 ఫారెడ్స్ అవుతుందండి. 10 × 10⁻⁻6 ఫారెడ్స్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఏమి ఇచ్చిండు? దీని ఛార్జ్ క్యూ ఇవ్వడం జరిగింది. క్యూ ఎంత ఇచ్చిండు? 10 millicoulombs ఇచ్చిండు. 10 millicoulombs. ఈ millicoulombs మనం కూలుమ్స్లోకి మార్చాలా. మిల్లీని కూలుమ్స్లోకి మార్చాలంటే 10 × 10⁻³ కూలుమ్స్. ఇప్పుడు మనము వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలా. పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము? దీనికి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? మనము C = Q/V అనేది మన స్టాండర్డ్ ఫార్ములా. దాని నుండి మనం వోల్టేజ్ని రాబడతాం. సో మనకు ఉన్నటువంటి స్టాండర్డ్ ఫార్ములా ఏంటండి? C = Q/V. ఈ Q/V నుండి మనం ఏం చేయాలా? వీని రాబట్టాలి. వీని రాబట్టాలంటే సింపుల్గా దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాము. క్రాస్ మల్టిప్లై చేస్తే Q = C × V, CV అవుతుంది. మనకు V కావాలి కాబట్టి Cని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే V = ఏమవుతుందండి? Q/C అవుతుంది. Q/C అవుతుంది. సో మనము ఇప్పుడు V = Q/C అనేటువంటి ఫార్ములా లోపల ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు కావాల్సినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏది వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్లో ఏమి ఇచ్చిండు? ఏ వచ్చేసి 10 volts అని, బి వచ్చేసి 1 kV అంటే 1000 volts అని, సి వచ్చేసి 1 volt అని, డి వచ్చేసి 100 volts అని ఇచ్చిండు. సో ఇప్పుడు మనకి ఈ దీంట్లోపల ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనేది చూద్దాము. సో మనము తీసుకునేటువంటి ఫార్ములా ఏంటి? V = Q/C అనే దాంట్లోపల సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో V = Q/C లోపల సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. Q యొక్క వాల్యూ ఎంత మనం చూడండి. ఆల్రెడీ మనకు తెలుసు Q వాల్యూ మనం రాసాం 10 × 10⁻³ 10 × 10⁻³ తర్వాత బై C యొక్క వాల్యూ 10 × 10⁻⁻6 బై 10 × 10⁻⁻6. ఇక్కడ 10⁻³ దీన్ని కట్ చేస్తే ఇది మొత్తం వెళ్ళిపోయి కింద ఏం మిగులుతుంది అంటే 10⁻³ మనకు మిగలడం జరుగుతుంది. సో మనకి ఫైనల్గా వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే 10 × 10 /
10 ఇంటూ 10⁻³ ఈ 10⁻³ పైకి తీసుకొద్దాం. 10⁻³ పైకి తీసుకొస్తే 10⁻+3 అవుతుంది. -3 అనేది కింద ఉన్నప్పుడు దీన్ని పైకి తీసుకొస్తే ఏమవుతుందండి, +3 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 10 ఇంటూ 10⁻³ ఈ -3ని నేను సింపుల్గా పైకి తీసుకొస్తున్నా. పైకి తీసుకొస్తే నాకు అది ఏమవుతుందండి, +3 అవ్వడం జరుగుతుంది. సో 10 ఇంటూ 10⁻³ మిగులుతుంది. ఈ 10⁻³ అంటే మనకు తెలుసు 10 ఇంటూ 10 ఇంటూ 10 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే ఎంత వాల్యూ, 1000. సో ఇక్కడ దీన్ని ఏం రాస్తున్నా, 10 ఇంటూ ఈ 10⁻³ అంటే డైరెక్ట్గా 1000 అని రాసుకోవచ్చు, /10. ఈ 10 క్యాన్సిల్ అవుతే మనకు మిగిలేది ఎంత అండి, 1000 volts అనేది ఆన్సర్. ఈ 1000 volts అంటే ఏంటి, 1 kV. 1000 volts మీన్ 1 kV. సో మనకి ఇచ్చిన దాంట్లో రైట్ ఆప్షన్ ఏంటిది అంటే బి అనేది రైట్ ఆప్షన్. దిస్ ఈస్ ద 1 kV మన యొక్క ఆన్సరు. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. బి 1 kV అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటి, చార్జ్ ఆఫ్ యాన్ ఏ 10 pF కెపాసిటర్. కెపాసిటెన్స్ వాల్యూ సి ఎంత ఇచ్చిందండి, 10 pF. ఇంతకుముందు మనం మైక్రోఫారడ్స్ అనుకున్నాం. మైక్రోఫారడ్స్ అంటే ఏంటి, వాల్యూ అనేది 10⁻⁻6 అనుకున్నాం. ఇప్పుడు పీకో అంటే ఏంటంటే 10⁻⁻12. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 10⁻⁻12 ఫారడ్స్. అదేవిధంగా అప్లైడ్ వోల్టేజ్ వి ఇవ్వడం జరిగింది. వి ఎంత ఇచ్చారండి, 10 kV. 10 kV అంటే 10,000 volts. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 10 ఇంటూ 10³ volts 10⁻³ voltsగా మనం రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, ఈ ప్రాబ్లం లోపల ఛార్జ్ అడిగాడు. ఛార్జ్ అంటే మనకి ఏం కావాలి, క్యూ కావాలి. ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లంలో మనం చేసినాం. Q ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ V. ఫార్ములా ఏంటండి, Q ఈక్వల్ టు C ఇంటూ V. Q ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ V. సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. C యొక్క వాల్యూ ఎంత, 10 ఇంటూ 10⁻⁻12 ఇంటూ V యొక్క వాల్యూ ఎంత, 10 ఇంటూ 10⁻³ సో ఇక్కడ చూడండి, -12 ఉంది, 3 ఉంది. -12 నుండి 3 తీసేస్తే ఎంత మిగులుతుంది, 9 అవుతుంది. సో ఇది మనకి ఫైనల్గా ఏమవుతుంది, 10 ఇంటూ ఈ 10 తర్వాత ఈ 10 రాస్తున్నాము ఇంటూ 10⁻⁻9 అయింది. -9 అయింది. దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, దీన్ని 10² ఇంటూ 10⁻⁻9గా రాసుకోవచ్చు. ఎందుకంటే 10 నుండి 10 100 అవుతుంది. 100 మనం 10² రాస్తాం. అయితే ఈ 10² 10² కాకుండా ఏం రాయాలంటే 1 ఇంటూ 10² రాసుకుంటాం. 1 ఇంటూ 10² రాసుకుంటాం. మనకు ఫైనల్గా మిగిలేది ఏంటి, 1 ఇంటూ 10⁻⁻7 వస్తుందండి. -7 వస్తుంది. ఈ -7 అంటే ఈ -7 తర్వాత మనకి -6 అయితే మైక్రో అవుతుంది. సో దీంట్లో నుండి -6 చేయాలంటే ఏం చేస్తాం, దీన్ని 0.01 మైక్రోఫారడ్స్ కింద రాసుకోవడం జరుగుతుంది. సో 0.01 మైక్రోఫారడ్స్. ఎందుకు అంటే ఇది 0.1 ఇంటూ 10⁻⁻6 ఫారడ్స్గా రాసుకుంటాం. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆన్సర్ లోపల డి అనేది మన ఆన్సర్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఏమి ఇచ్చాడు, ఏ కెపాసిటర్ ఆఫ్ ఏ కెపాసిటెన్స్ 200 మైక్రోఫారడ్స్. సి యొక్క వాల్యూ 200 మైక్రోఫారడ్స్. చార్జ్డ్ టు ఏ పొటెన్షియల్ ఆఫ్ 100 volts. వోల్టేజ్ 100 volts. అయితే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఏంటి అనేది కనుక్కోమన్నాడు. ఆ కెపాసిటర్లో స్టోర్ అయ్యేటువంటి ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుంది అనేది కనుక్కోమన్నారు. తర్వాత మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లోపల ఏమి ఇచ్చిండు అంటే ఏ
200 జౌల్స్, బి 1 జౌల్, సి 50 జౌల్స్, డి 500 జౌల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎనర్జీ స్టోర్డ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము? ఓకే, ఎనర్జీ స్టోర్డ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఎనర్జీ స్టోర్డ్కి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటిది? ఎనర్జీ స్టోర్డ్ ఏం ఫార్ములా అండి? 1/2 CV². ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా ఏంటండి? ½ CV². సో దీంట్లో డైరెక్ట్గా మనం ఆ వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి మన రిక్వైర్డ్ ఆన్సర్ ఆ కెపాసిటర్లో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. సో డైరెక్ట్గా నేను సబ్స్టిట్యూట్ చేస్తున్న 1/2 ఇంటూ సి యొక్క వాల్యూ ఎంత అండి? 200 మైక్రోఫారడ్స్. సో దీన్ని ఏం రాస్తున్నాము? 200 ఇంటూ 10⁻⁻6. ఎందుకంటే మైక్రో అంటే నేను 10⁻⁻6 అని ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పాను. వోల్టేజ్ 100. సో ఇక్కడ V² ఉన్నది, వోల్టేజ్కి స్క్వేర్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 100 ఇంటూ 100గా రాయడం జరిగింది. 100 ఇంటూ 100. దీన్ని మనము ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఏ విధంగా ఈజీగా సింప్లిఫై చేద్దాం చూడండి. ఇక్కడ 2 ఉంది, 200 ఉంది. 2ను 200 లోపల 100 టైమ్స్ కట్ అవుతుంది. 100 టైమ్స్ కట్ అవుతుంది. ఇంకా మనకు మిగిలింది ఏంటిది? 1 ఇంటూ ఇక్కడ 100ని యాజ్ ఇట్ ఈస్గా 100 1 200 300 3 100s ఇంటూ ఉన్నాయండి. ఈ 3 100s ఇంటూ నేను 1 ఇంటూ 10⁻⁶ రాసుకుంటున్నా. 1 ఇంటూ 10⁻⁶ రాసుకుంటున్నా. ఎందుకంటే 1 తర్వాత 6 జీరోస్ వస్తాయి. 1 2 3 4 5 6 జీరోస్ వస్తాయి కాబట్టి నేను 1 ఇంటూ 10⁻⁶ రాసుకున్నా. ఆల్రెడీ -6 ఉన్నది, ఈ -6ను ఇదే విధంగా రాస్తున్నాం. సో వాల్యూను చూసినట్టయితే ఇక్కడ 10⁻+6 -6 రెండు క్యాన్సిల్ అవుతాయి. 10⁻+6 -6 క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అవ్వగానే మనకు మిగిలింది ఏంటిది? 1 జౌల్. 1 జౌల్ అనేది మనకు ఆన్సర్ వచ్చింది. సో ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా కెపాసిటర్లో 1 జౌల్ ఎనర్జీ స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందండి? బి 1 జౌల్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 4 చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 4లో ఏమిచ్చాడు? 2 మైక్రోఫారడ్స్ కెపాసిటర్స్ అంటే 2 మైక్రోఫారడ్స్ కెపాసిటర్స్ 4 ఉన్నాయి. ఆ 4గింటిని ప్యారలల్లో కనెక్ట్ చేశారు. 4గింటిని ప్యారలల్లో కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసినప్పుడు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అంటే టోటల్ కెపాసిటెన్స్ ఎంత అని ఇవ్వడం జరిగింది. సో సర్క్యూట్ కనెక్షన్ కనుక మనం చూసినట్టయితే సర్క్యూట్ కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది? ప్యారలల్ లోపల ఉన్నాయి 4 కెపాసిటర్లు ఈ విధంగా ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. ఇలా ఉన్నాయి 4 కెపాసిటర్లు మనకి ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. This is the C1, C2, C3, C4. సో ఇలా 4 కెపాసిటర్స్ ప్యారలల్లో ఉన్నాయి. సో 4 కెపాసిటర్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు టోటల్ కెపాసిటెన్స్ని కనుక్కోవడానికి మనం ఒక ఫార్ములా ఆల్రెడీ కెపాసిటర్ చాప్టర్ లోపల చూడడం జరిగింది. ఏంటి ఆ ఫార్ములా అంటే టోటల్ కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4. ఇక్కడ అన్నీ కూడా ఈక్వల్ కెపాసిటెన్స్ ఉన్నాయి. ఏంటిది? 2 మైక్రోఫారడ్స్ కెపాసిటర్సే కాబట్టి C1 C2 C3 C4లలో 2ను సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 మైక్రోఫారడ్స్. సో టోటల్ కెపాసిటెన్స్ ఎంత అండి? 8 మైక్రోఫారడ్స్. మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడ ఉంది? అది ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏలో
8 మైక్రో ఫారెడ్స్ ఉన్నది కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 8 మైక్రో ఫారెడ్స్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5లో ఏమిచ్చారు? ఇది రెసిస్టెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. 10 ohms రెసిస్టర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ 15 ohms రెసిస్టర్. ఒక 10 ohms రెసిస్టర్, ఒక 15 ohms రెసిస్టర్లు ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయండి. దిస్ ఈజ్ ద 10 ohms అండ్ దిస్ ఈజ్ ద 15 ohms. 10 ohms అండ్ 15 ohms రెసిస్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి అండ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఏ 12 ohms రెసిస్టర్. ఈ కాంబినేషన్కి 12 ohms రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంది. అయితే టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇది సింపుల్ ప్రాబ్లం. 10 ohms 15 ohms ప్యారలల్గా ఉన్నప్పుడు మనము ఈక్వలెంట్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏం రాస్తామండి? R1 R2 బై R1 ప్లస్ R2 రాస్తాం ప్యారలల్గా. R1 R2 బై R1 ప్లస్ R2. ఈ R1 R2ల వాల్యూస్ ఎంత? 10 into 15 బై 10 ప్లస్ 15 అంటే 25. నేను డైరెక్ట్ రాస్తున్నా 25. ఇప్పుడు చూస్తే 5 2s 5 5s 5 1s 5 3s ఎంత అయింది? 6 ohms కాంబినేషన్ వచ్చింది. సో ఈ రెండింటి కాంబినేషన్లో 6 ohms ఉన్నది. ఇప్పుడు ఈ 6 ohmsకి 12 ohms, 6 ohmsకి 12 ohms ఎలా ఉంది? సిరీస్లో ఉంది. 6 ohmsకి 12 ohms సిరీస్లో ఉన్నది. సిరీస్లో ఉన్నప్పుడు మనం ఏ ఫార్ములా రాస్తాము? R1 ప్లస్ R2. సో R1 అంటే ఇక్కడ 6 ohms, R2 అంటే 12 ohms. సో 6 ప్లస్ 12 18 ohms మన ఫైనల్ ఆన్సర్. సో 18 ohms ఆన్సర్. ఇక్కడ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ బిలో ఉంది 18 ohms. ఆప్షన్ బిలో 18 ohms ఉంది కాబట్టి ఆప్షన్ బిలో ఉన్నటువంటి 18 ohms అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6లో 3 కెపాసిటర్స్ ఆఫ్ ఈచ్ 1 మైక్రో ఫారెడ్స్. 3 కెపాసిటర్లు ఉన్నాయి, ఒక్కొక్క దాని వాల్యూ 1 మైక్రో ఫారెడ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఆ 3 కెపాసిటర్లను సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నప్పుడు టోటల్ కెపాసిటెన్స్ ఎంత అంటున్నాడు. ఇప్పుడు సిరీస్ కనెక్షన్లో ఇలా 3 కెపాసిటర్లు సిరీస్ లోపల కనెక్ట్ చేయబడి ఉన్నాయి. సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద C1, ఇది 1 మైక్రో ఫారెడ్స్. అదేవిధంగా C2 ఇది కూడా 1 మైక్రో ఫారెడే. C3 ఇది కూడా 1 మైక్రో ఫారెడే. ఈ 3 కెపాసిటర్లు 1 మైక్రో ఫారెడ్ కెపాసిటర్లు కనెక్ట్ చేయబడి ఉన్నప్పుడు వీటి యొక్క వాల్యూ ఏమవుతుంది? దీనికి ఫార్ములా ఏం రాస్తాం మనము? టోటల్ కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు 1 బై C1 ప్లస్ 1 బై C2 ప్లస్ 1 బై C3గా రాయడం జరుగుతుంది. 1 బై C1, 1 బై C2, 1 బై C3గా రాస్తాం. వేసి మనం ఆన్సర్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటి సబ్స్టిట్యూట్ చేయండి? 1 బై C ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 1 బై C1 అంటే 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 1. సో ఈ 1 బై 1 అంటే 1 1 1. సో 1 ప్లస్ 1 1 ప్లస్ 1 1 ప్లస్ 1 ఏమవుతుంది? 3 అవుతుందండి. సో 1 బై C యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. 3 మైక్రో ఫారెడ్స్. కానీ మనకు అడిగింది కెపాసిటెన్స్ అడిగిండు, ఇది కెపాసిటెన్స్ కాదు. మన కెపాసిటెన్స్ ఏమవుతుంది? C కావాలి. C యొక్క వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? దిస్ ఈజ్ ద 1 బై 3 అయితే C వాల్యూ అవుతుంది. సో 1 బై C అయితే C వాల్యూ అవుతుంది కాబట్టి 1 బై 3ని మనం చేస్తే ఎంత వస్తుంది? 0.33 రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద 0.33 మైక్రో ఫారెడ్స్ అనేది మనకి ఇక్కడ ఫైనల్ ఆన్సర్. సో ఇచ్చిన దాంట్లో ఆప్షన్ ఎక్కడ ఉందండి? 0.33 C ఈజ్ ద రైట్ ఆన్సర్. See here, question number 17. Sorry, 7. Question number 7.
30 microfarads and 40 microfarads are connected in series. Total capacitance is. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ఒక 30 మైక్రోఫారడ్స్ కెపాసిటరు, ఒక 40 మైక్రోఫారడ్స్ కెపాసిటరు సిరీస్ లోపల కనెక్ట్ చేయబడి ఉన్నాయి. కనెక్ట్ చేయబడినప్పుడు టోటల్ కెపాసిటెన్స్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే ఏ 30 మైక్రోఫారడ్స్, బి 40 మైక్రోఫారడ్స్, సి 70 మైక్రోఫారడ్స్, డి వచ్చేసి 17.1 మైక్రోఫారడ్. సో చూద్దాం, రెండు కెపాసిటర్లు సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. రెండు కెపాసిటర్లు సిరీస్ లోపల కనెక్ట్ చేయబడి ఉన్నాయి. C1 C2 సిరీస్లో ఉన్నాయి. దిస్ ఈజ్ ద C1 అండ్ C2. C1 యొక్క వాల్యూ 30 మైక్రోఫారడ్, C2 యొక్క వాల్యూ 40 మైక్రోఫారడ్. అయితే దీని యొక్క కాంబినేషన్ కెపాసిటెన్స్ ఎంత? సో సిరీస్లో ఉన్నప్పుడు మనకి కెపాసిటర్స్కి ఫార్ములా ఏంటి, 1/C = 1/C1 + 1/C2. C ఈజ్ ఈక్వల్ టు ఏమి రాస్తామండి, 1/C1. C ఈజ్ ఈక్వల్ టు 1/C1 + 1/C2గా రాయడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్ని మనము సింప్లిఫై చేసి ఇంకొక రకంగా రాయొచ్చు, డైరెక్ట్గా C ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు. ఎలా రాస్తాము, C1 C2/C1 + C2గా రాస్తాము. C1 C2/C1 + C2గా రాసుకుంటాం. ఇప్పుడు సింపుల్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ద 30 × 40, 30 × 40 ఇక్కడ C1 + C2 అంటే 30 + 40, దాన్ని డైరెక్ట్ నేను 70గా రాస్తున్నా, 70. ఇప్పుడు చూస్తే ఏమవుతుంది, 7 0 and 0 క్యాన్సిల్ అవుతుంది. మనకి న్యూమరేటర్లో ఏం మిగులుతుంది, 30 × 4 దిస్ ఈజ్ ద 120, డినామినేటర్లో 7 మిగులుతుంది. సో 120/7. ఈ 120/7ను మనం కనుక డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే 17.1 మైక్రోఫారడ్స్ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో టోటల్ కెపాసిటెన్స్ ఏమవుతుందండి, 17.1 మైక్రోఫారడ్స్. దట్ ఈజ్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ లోపల డి అనేది రైట్ ఆప్షన్. 17.1 మైక్రోఫారడ్స్, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. సేమ్ క్వశ్చన్ ఇచ్చి కొంచెం క్వశ్చన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఏంటది, 30 మైక్రోఫారడ్స్ 40 మైక్రోఫారడ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ 100 volts. ఫైండ్ ది ఎనర్జీ స్టోర్డ్. ఇక్కడ టోటల్ కెపాసిటెన్స్ అడిగిండు, ఇక్కడ ఎనర్జీ స్టోర్ అడిగిండు. సో ఎనర్జీ స్టోర్డ్కి మనం రాసేటువంటి ఫార్ములా ఏంటి అంటే 1/2 CV², 1/2 CV² అనేటువంటి ఫార్ములా ద్వారా ఎనర్జీ స్టోర్డ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్రెడీ సి అనేటువంటిది టోటల్ వాల్యూ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం. ఎంత సి వాల్యూ, 40ని 30ని 40ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు సి వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే 17.1 మైక్రోఫారడ్. 17.1 మైక్రోఫారడ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రాబ్లంలో క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి మళ్ళీ చేయకుండా ఈ వాల్యూని నేను డైరెక్ట్గా తీసుకుంటున్నా. వల్ల ఇది లేకుండా మీరు ప్రాబ్లం ఇలా ఇస్తే టోటల్ మళ్ళీ దేన్ని చేయాలి, కెపాసిటెన్స్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా నేను వాల్యూను తీసుకొని ఏం చేస్తున్నా, 1/2 ఇంటూ సి యొక్క వాల్యూ 17.1 ఇంటూ 10⁻⁻6 ఇంటూ V². V అంటే ఎంత, 100 volts ఇవ్వడం జరిగింది కాబట్టి 100 × 100గా రాసుకున్నాం. సో దీన్ని పెద్దగా మనము ఏది చేయాల్సినటువంటి అవసరం లేదు, సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏం చేస్తాము, 1/2ను అదే విధంగా ఉంచండి, ఇంటూ 17.1ను అదే విధంగా ఉంచండి, ఇంటూ 1 ఈ 10⁻⁻6 ఇంటూ ఈ 1000, 100 × 100 అనేది 10⁴ అవుతుందండి. 10⁴ అయితే ఈ రెండింటిని తీసేస్తే మనకు 10⁻⁻2 అనేది మిగులుతుంది. సో ఏం రాస్తున్నా నేను, 1/2 ఇంటూ 17.1 ఇంటూ 1 ఇంటూ 10⁻�2గా రాసిన. ఈ -2గా రాసినప్పుడు సింపుల్గా మనకు జరిగేది ఏంటి అంటే చూడండి, 17ని 2తో కట్ చేస్తే ఏమవుతుంది,
8 టైమ్స్ పోతుందండి, 8 టైమ్స్ పోతుంది, 16 ఒకటి ఉంటుంది, సో 8.5 టైమ్స్ పోతుంది. ఏమవుతుంది మనకి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 8.5 ఇంటూ 10⁻⁻² వచ్చింది. ఈ 10⁻⁻² వచ్చింది కాబట్టి దీన్ని సింపుల్గా మనం ఏం చేస్తాము, ఇదే ఆన్సర్ ఉంచుకోవచ్చు, లేదంటే 8 ఇంటూ 8 ఇంటూ 10⁻², ఓకే 8 2. దీన్ని ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే 8.5 డివైడెడ్ బై 100గా కూడా రాసుకోవచ్చు. 8.5 డివైడెడ్ బై 100 రాసుకుంటాం. సో -2 మనకి -3 కనుక వస్తే ఆన్సర్ ఏమవుతుందంటే మిల్లీలోకి వెళ్తుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ లోపల ఇక్కడ ఏం మిగులుతుంది, డి అనేటువంటి ఆప్షన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని -3గా రాసుకోవడానికి ట్రై చేస్తున్నా. సో -3గా రాసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది, బై ఇంటూ 100/100 రాసుకోవాలి, అది పైకి వస్తుంది, -3 అవుతుంది. సో ఏమవుతుంది అంటే 0.85 ఇంటూ 10⁻³ అంటే 0.85 మిల్లీ కూలమ్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఇచ్చిన దాంట్లో పాయింట్స్లో తేడా ఉన్నట్టున్నది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ లోపల డి అనేటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. 50 మైక్రోఫారడ్స్ కెపాసిటర్ చార్జ్డ్ ఫ్రమ్ 200 volts సప్లై, ఎనర్జీ స్టోర్ అనేది జరిగింది. ఈ ప్రాబ్లంలో ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుంది, కెపాసిటెన్స్ వాల్యూ మనకు డైరెక్ట్గా 50 మైక్రోఫారడ్స్ ఇచ్చిండు. సో ఎనర్జీ స్టోర్కి మనకు ఉన్నటువంటి ఫార్ములా మనకు తెలుసు ఏంటి, E ఈజ్ ఈక్వల్ టు 1/2 CV², 1/2 CV². ఇక్కడ సింపుల్గా సి వాల్యూను వి వాల్యూను మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1/2ను ఆ విధంగానే ఉంచుతున్నాను నేను. సి యొక్క వాల్యూ ఎంత అంటే 50 మైక్రోఫారడ్స్ కాబట్టి దిస్ ఈజ్ 50 ఇంటూ 10⁻⁻6గా రాసుకున్నా. వి వాల్యూ ఎంత మనకి ఇక్కడ 200 కాబట్టి 200² నేను 200 ఇంటూ 200గా రాస్తున్నా, 200 ఇంటూ 200కి రాసిన. ఇప్పుడు దీన్ని నేను వాల్యూస్ అన్నింటినీ సింపుల్గా క్యాలిక్యులేట్ చేయడానికి అన్నింటినీ పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ని ఒకవైపు తెచ్చుకుంటే ఏమవుతుంది అంటే 1/2 ఇంటూ చూడండి 50 ఇంటూ 200 ఇంటూ 200 ఇంటూ 10⁻⁻6గా రాస్తున్నా. సో నాకు మిగిలిన వాల్యూస్ని నేను సింపుల్గా ఒకవైపుకి తెచ్చుకోవాలనుకుంటున్నా. తెచ్చుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 50 ఇంటూ 200 200 200 ఉన్నది. సో 1/2 ఉంచుకొని చూడండి 5 ఇంటూ 2 ఇంటూ 2 4 ఇంటూ 10⁻⁵ ఇంటూ 10⁻⁻6గా రాసిన నేను. ఇక్కడ కూడా ఇంకొక వాల్యూ చూస్తే 5 ఇంటూ 4 20 అవుతుంది, 5 ఇంటూ 4 20 అవుతుంది. సింపుల్గా దాన్ని కూడా చేసేస్తే 1/2 ఇంటూ 2 ఇంటూ 10 ఇంటూ 10⁵ ఇంటూ 10⁻⁻6. సో ఇక్కడ ఏం చేయొచ్చు, 1/2 ఇంటూ 2 ఇంటూ 10⁻6 ఇంటూ 10⁻⁻6. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే 2 పోతే 1 మిగులుతుంది. దిస్ ఆన్సర్ ఈజ్ ద 1 జౌల్. మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 1 జౌల్ మనకి సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో 1 జౌల్ అనేది ఫైనల్ ఆన్సర్. అయితే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలా, అన్ని జీరోస్ ఉన్నప్పుడు నేను 1 2 3 4 5 స్టెప్స్ వేసినాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇన్ని స్టెప్స్ వేసాను. ఆబ్జెక్టివ్ క్వశ్చన్ లోపల మీరు క్వశ్చన్ను చూడగానే ఎక్కడెక్కడ జీరోస్ కట్ అవుతాయి అనేది మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చేసుకుంటే మాత్రమే మీరు దీన్ని 1 minute లోపల సాల్వ్ చేయగలుగుతారు. సో ఆ విధంగా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, మీరు దీనికి సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మాత్రమే ఈజీగా దీన్ని మనము వితిన్ 1 సెకండ్లో సాల్వ్ చేయొచ్చు. ఎందుకు అంటే 5 కనబడుతుంది, 2 2 4, 5 4 20 అవుతుంది. 20 అయినప్పుడు /2 ఉన్నది, 1 అనేది ఆన్సర్ వస్తుంది. సున్నాలు లెక్క పెడితే ఇవన్నీ 5 సున్నాలు ఉన్నాయి, 20 అనేది 1, 6 సున్నాలు అవుతుంది. 6 6 కట్ అయితే 1 అనేది ఆన్సర్ వస్తుంది అనేది మైండ్ లోపల
ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంతకాలం చేయడం జరిగింది. సో దీంట్లోపల మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఏ విధంగా ప్రాబ్లం చేయాలి అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ను ఈజీగా విత్ ఇన్ ద లెస్ టైం లోపల మనం సాల్వ్ చేయాలంటే మస్ట్గా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకు ఆ పర్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి నేను చేసేటువంటి పోస్టులన్నీ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ రావడానికి మీరు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.